ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని మనం నోట్ల కట్టలు అని సంబోధిస్తున్నాం కదా. కట్టలు అనకూడదు. ఢిల్లీ పోలీసులు రిలీజ్ చేసిన ఒక వీడియో చూసిన తర్వాత దాన్ని నోట్ల కొండలు అనాలి. నోట్ల కట్టలు అంటే కట్టలు, నోట్ల గుట్టలు కాదు, గుట్టలు కాదు కొండలు అనాలి. మళ్ళీ గుట్టలుగానే మీడియం సైజ్ అవుతాయి కదా, నోట్ల కొండలు అనాలి. ఒరేని పాసుగుల ఏం తీర్పులు ఇచ్చిండు, ఎవడికి ఫేవర్ ఇచ్చిండు, వీళ్ళేం జడ్జిలు, ఇట్లీ ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం రా బాబు కర్మ కాకుంటే. ఏ వ్యవస్థను రా బాబు దేశంలో కాసింతన జెన్యున్గా నమ్మాలనే నమ్మకం కలిగేది. యాక్చువల్గా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించారు. అందులో ఈ డబ్బుకు సంబంధించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి వివరణ, ఈ జడ్జి ఇచ్చినటువంటి వివరణ, ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా పంపించారు. ఈ జడ్జి ఆ డబ్బుతో నాకేం సంబంధం లేదు, నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు అందులో స్టోర్ చేసినట్టు నేను చూడలేదు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇది మీకు కనిపించకపోవచ్చు చీకట్లో, కానీ కనిపిస్తుందేమో చూడండి. అంటే చీకట్లో కనిపించకపోవచ్చు. నోట్ల కట్టలని, ఇవన్నీ నోట్ల కట్టలే. అవన్నీ నోట్లో కాలిపోయినవి. ఇంక అవన్నీ కట్టలు కాదు, కొండలు. ఇంక పైన నుంచి తోడుతారు. అందుకే అవన్నీ తోడుతున్నారు, పైన నుంచి తోడుతున్నారు. పైన నుంచి తోడి చూడండి పడేస్తున్నారు. మొత్తం కంప్లీట్ చీకట్లో ఉంది ఇది. మొత్తం నోట్ల కట్టలే, మొత్తం నోట్ల కట్టలు కాదు, గుట్టలు చూడండి, గుట్టలు. మొత్తం కొండల్లాగా. అది అప్పుడు నైట్ కాబట్టి అగ్ని ప్రమాదం జరిగిండేది కనిపించట్లేదు, కానీ అసలు రూమ్ నిండానే ఉన్నాయి. కాలిపోయినవే అంత పెద్ద కుప్ప కనిపిస్తూ ఉన్నాయి. హైకోర్టు జడ్జి ఇంట్లో ఏ వ్యవస్థను నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఏంటి ఇదంతా? ఇప్పటి వరకు ఆ జడ్జి మీద ఎలాంటి చర్యలు తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారట. ఆ జడ్జి ఇంకా బాధ్యతలోనే ఉన్నారు. అండ్ ఇంట్రెస్టింగ్గా ఇంతకుముందు ఈ జడ్జి మీద సిబిఐ కేసు కూడా ఫైల్ అయిందంట. ఏదో ఒక బ్యాంకులో డైరెక్టర్ అట, 2012లోనో ఏమో బ్యాంకులో డైరెక్టర్ అట. ఆ సింబోలి ఏమంటారు, షుగర్ ఒక ఫ్యాక్టరీ అనే కంపెనీ 5,000 మంది దగ్గర విత్తనాలు, ఎరువుల కోసం అని చెప్పి లోన్ అని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో ఏమో అక్కడికి పోయి 150 కోట్ల రూపాయలు కొట్టేశారట. వాళ్ళ తర్వాత 3 సంవత్సరాలకు రియలైజ్ అయినాడు ఇదంతా స్కామ్ అని. ఆ తర్వాత వరుసగా కోర్టులో విచారణ, మొన్ననే అలహాబాద్ హైకోర్టు దాన్ని సిబిఐకి ఇచ్చింది. సిబిఐ వాళ్ళు ఈయన మీద కూడా కేసు ఫైల్ చేశారట. జడ్జిలు ఏం చర్యలు ఉండవు, వాళ్ళు తీర్పులు ఇస్తున్నారట, అద్భుతమైన తీర్పులట. కానీ ఇళ్లలో నోట్ల కొండలు ఎట్లా వచ్చాయో మనకు తెలియదు, వాళ్ళకే తెలియాలి. ఏమన్నా అంటే మాత్రం ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది అందరికీ. న్యాయ వ్యవస్థను అంటారు, అది అంటారు, ఇదే అంటారు. కనీసం న్యాయం చేసినట్లు కనిపించడం కాదు, అనిపించాలి కూడా. న్యాయం చేయడమే కాదు, చేసినట్లు కనిపించాలి, అనిపించాలి కూడా. అదొక పద్ధతి. ఏందా ఇదంతా? ఏం వ్యవస్థలే? ఛట్.